ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. నేనున్నాగా పాసు బీకేవులే నువ్వేడను పోయావా అడిదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా నువ్వు జాగ్రత్త అయ్యో. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు ఏపీ హోంమంత్రి. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. విజయసాయిరెడ్డికి కలలో గొడ్డలేమైనా కనిపించిందేమోనని సెటైర్లు వేశారు. మరి అతని స్వంత విషయం అంటున్నారు, లేకపోతే ఏ అర్ధరాత్రో గొడ్డలేమన్నా కల్లోకి వచ్చిందో. చావుకి దగ్గరైనప్పుడే బతుకు విలువ తెలుస్తుంది, ఇంత దానికే భయపడతారా? రాజకీయాలు మానేసాను, సన్యాసం తీసేసుకున్నానని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేశాడంటే కనుక డెఫినెట్ గా శిక్ష పడాల్సిందే. అందుకే భయపడి రాజీనామా చేసుండొచ్చన్నారు. లేకపోతే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినాయో, నెక్స్ట్ టార్గెట్లని ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి. మనకి దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తే నా కొడక నువ్వు అయిపోతావురా. విజయసాయిరెడ్డితో పాటు అయోధ్య రామిరెడ్డి కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మామా ఎన్నాళ్ళు కలిసి బతికే ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. ఈ రోజు పుండు మీద కారం జల్లినట్టుంది. ఎందుకు ఒకసారి ఓడిపోయాం, బాధ ఉంది. సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది. ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుస్తలే. కానీ విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అన్నటువంటి ఆలోచన. ఎవరు పోతాం పోతా ఉన్నది. ఇక్కడ నేను రాణించలేను రాజకీయాల్లో నన్ను నిర్ణయించుకున్నాను. ఏంటి పరిస్థితి అన్నటువంటి ఆలోచన. ఏమవుతుంది ఏమైతుంది, ఇంకోటి వస్తారు. దుర్గా దుర్గా ఏమైతుంది, ఇంకోటి వస్తారు. అదేంటి నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని, నీవు నాకు తోడు నేను నీకు తోడు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇది వాస్తవం చెప్తున్నారా మీకు? నువ్వు ఇన్ఫరెన్సెస్ డ్రా చేయొద్దు, నేను చెప్పింది విను. మిమ్మల్ని అబద్ధాలు చెప్పమని చెప్తున్నాడు, అందుకే రాధాకృష్ణ చెప్తున్నాడు. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పారు, ఇది కూడా ఒక నిజం చెప్పండి. అసలు ఏం జరిగింది? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నేను ఇప్పుడే మీకు చెప్పా, నేను అబద్ధాలు చెప్పను అని. ఏదో తీటేసం వేసుంటావు, ఏం చేసినావు చెప్పు. నిజం చెప్పండి, నిజం చెప్పండి. అంటే నేను అబద్ధం ఇప్పటి వరకు అబద్ధం చెప్పాను. నాకు ఎందుకంటే అబద్ధం చెప్పావు. అంటే ఇప్పటి వరకు అబద్ధం చెప్పానని. అంతేగా అంతేగా. వివేకానంద హత్య గురించి కూడా విజయసాయిరెడ్డి మాట్లాడారు ఢిల్లీలో. సాయిరెడ్డి గారు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి. ఆ రోజు ఉదయం మీలాంటి విలేకరు ఎవరో ఫస్ట్ టైం నిద్ర లేయంగానే నాకు ఫోన్ వచ్చి, ఎవరు వివేకానంద రెడ్డి చనిపోవడం ఏంటి, ఎంత ఘోరం జరిగిపోయిందిరా, గుండెపోటు ఏంది, ఇమ్మీడియట్ గా పులివెందులకు ఫోన్ చేశారు. ఏ పోటైనా రప్పించగల పోటుగాడు ఒకడున్నాడు, అటు చూడు బే. అవినాష్ రెడ్డి మీకు చెప్పాడా? నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవం, ఆయన ఎవరికో ఫోన్ ఇచ్చిన మాట వాస్తవం, పక్కన ఎవరికో. ఇదంతా నీ ట్రైనింగ్ కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం ఆయన నాకు చెప్పినటువంటి మాట వాస్తవం, అదే విషయాన్ని నేను విలేకరులకు చెప్పినటువంటి మాట వాస్తవం. ఈ ఒక్క నిజమే కాదు, మిగతా నిజాలు కూడా బయట పెడితే జనాలు సంతోషిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా నా పేరు ఎక్కడా లేదు రమేష్. కావాలంటే తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఎందుకు అడుగుతుంటాడికా? చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన